కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. స్కూళ్లలోనూ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. అట్లనే ఎన్ఆర్ఐలకు పరోక్ష ఓటింగ్కు అవకాశం కల్పించే చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. భారత్ స్పెయిన్ల మధ్య రెన్యూవబుల్ ఎనర్జీపై ఎంఓయూకు ఆమోదం తెలిపింది. స్కూళ్లల్లా 8వ తరగతి దాకా నో డిటెన్షన్ విధానం రద్దుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన నిన్న సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నో డిటెన్షన్ విధానం రద్దు చేయడంతో 5, 8 తరగతుల విద్యార్థులు యాన్యువల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే వాళ్లను పై తరగతికి ప్రమోట్ చేయరు. అయితే ఆ విద్యార్థులకు ఇంకోసారి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. దీనికోసం విద్యా హక్కు చట్టంలో సవరణలు చేయనున్నారు. త్వరలోనే దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దేశంలో 20 ప్రపంచ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. విదేశాల్లో ఉండే భారతీయులకు ప్రాక్సీ ఓటింగ్ అవకాశం కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ ఇండియన్స్ విదేశాల్లో ఉండే తమ ప్రతినిధితోటి పరోక్షంగా ఓటు వేయించే విధానం కోసం ఎన్నికల చట్టాల సవరణలను కేబినెట్ ఆమోదించింది. వీటి ప్రకారం ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ ఇండియన్స్ రిజిస్టర్ చేయించుకున్న నియోజకవర్గాల్లో ఓటు చేయొచ్చు. లేదంటే తమ ప్రతినిధి ద్వారా కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫెసిలిటీ సైనిక సిబ్బందికి మాత్రమే ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం మీద స్పెయిన్ తోటి అవగాహన ఒప్పందానికి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు మీద బ్రిక్స్ దేశాలతోటి ఎంఓయూను కేబినెట్ ఆమోదించింది. వంచి, మనియాచి, నాగర్కోయిల్, మధురై వంచి, మనియాచి టుటికోరిన్, తిరువనంతపురం, కన్యాకుమారి రైల్వే లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.